ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. గత కొద్ది రోజులుగా బంగారం వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే సడన్ గా మళ్ళీ పెరగడం చూస్తున్నాము. అంటే ఏప్రిల్ 2వ తారీఖున 2026 ఉదయం 6 గంటల సమయంలో చూసుకుంటే 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 1,52,960 రూపాయల వరకు చేరుకుంది. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్ విలువ తగ్గడంతో ఇన్వెస్టర్స్ అందరూ కూడా బంగారం వైపు టర్న్ అవడం చూస్తున్నాం. సో ఈ మేరకు బంగారం వెండి ధరలో మార్పులు అనేవి చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ ఒక్క రోజే తులం బంగారం పైన 3,000 అయితే పెరగడం చూస్తున్నాం. ఇంకా గత కొద్ది రోజులుగా అంటే మార్చి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 1 వరకు చూసుకుంటే బంగారం ధర ఎలా ఉంది, 18 క్యారెట్లు, 22 క్యారెట్లు, 24 క్యారెట్స్ ధర ఎలా ఉందో చూద్దాము. అంటే ఈ రోజు చూసుకుంటే కనుక ఏప్రిల్ 2వ తారీఖున చూసుకుంటే 24 క్యారెట్లు 1 గ్రామ్ గోల్డ్ వచ్చేసి 15,148 రూపాయలు ఉంది. అంటే విత్ జిఎస్టీ చూసుకుంటే 454 రూపాయలు యాడ్ చేసుకుంటే 15,602 రూపాయలకి అయితే చేరుకుంది. ఇంకా 22 క్యారెట్స్ 1 గ్రామ్ అయితే 13,936లో ఉంది. 4% జిఎస్టీ 418 రూపాయలు కలుపుకుంటే 14,354 చేరుకోవడం అయితే చూస్తున్నాం. అంటే ఏదేమైనా సరే మళ్ళీ బంగారం ధర రైజ్ అవడం అయితే చూస్తున్నాము. గత 10 రోజులుగా చూసుకుంటే మనము మార్చి 23వ తారీఖున చూసుకుంటే 18 క్యారెట్లు 1 గ్రామ్ 10,961లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 13,268లో ఉండడం చూస్తున్నాం. ఇంకా 24 క్యారెట్స్ అయితే 14,422. ఇంకా 24వ తారీఖు వచ్చేటప్పటికి 18 క్యారెట్లు 11,156లో ఉంది. 22 క్యారెట్స్ ఏమో 13,541లో ఉంది. 24 క్యారెట్స్ 14,719లో ఉండడం చూస్తున్నాం. ఇంకా మార్చి 25వ తారీఖు వస్తే కనుక 18 క్యారెట్లు 11,481లో ఉంది. 22 క్యారెట్స్ 13,898, 24 వచ్చేసి 15,107 చేరుకోవడం చూస్తున్నాం. ఇంకా మార్చి 26 తారీఖు వస్తే 18 క్యారెట్లు 11,499, 22 క్యారెట్స్ 13,919, 24 క్యారెట్స్ వచ్చేసి 15,130 వరకు వచ్చేసింది. ఇంకా మార్చి 27 చూసుకుంటే 18 క్యారెట్లు 11,329, 22 క్యారెట్స్ 13,714, 24 వచ్చేసి 14,906 రూపాయల్లో ఉంది. ఇంకా మార్చి 28 చూసుకుంటే 18 క్యారెట్లు 11,593, 22 క్యారెట్స్ 14,034, 24 వచ్చేసి 15,254 వరకు అయితే రావడం చూస్తున్నాం. ఇంకా మార్చి 29 చూసుకుంటే 18 క్యారెట్లు 11,593, 22 క్యారెట్స్ 14,034, 24 వచ్చేసి 15,254. ఇంకా మార్చి 30 అంటే మార్చ్ ఎండింగ్ వరకు చూసుకుంటే మనము 18 క్యారెట్లు 11,605, 22 క్యారెట్స్ 14,048, 24 వచ్చేసి 15,270. ఇంకా మార్చి 31 చూసుకుంటే 18 క్యారెట్లు 11,687, 22 క్యారెట్స్ 14,147, 24 క్యారెట్స్ 15,377కి వచ్చేసింది. ఇంకా ఏప్రిల్ 1వ తారీఖును చూసుకుంటే 18 క్యారెట్లు 11,858, 22 క్యారెట్స్ 14,354, 24 అయితే 15,602 రూపాయలకు వచ్చింది. అంటే గత 10 రోజుల కంటే మార్చి 23వ తారీఖును చూసుకుంటే 24 క్యారెట్లు 1 గ్రామ్ 14,422 ఉంటే ఏప్రిల్ 1వ తారీఖు వచ్చేటప్పటికి 15,602 రూపాయలకి అయితే రావడం చూస్తున్నాం. ఏది ఏమైనా బంగారం ధరలో మళ్ళీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి, కొంచెం తగ్గుతున్నాయి, రిలాక్సేషన్ గా ఉంది, ఇప్పుడు వెళ్ళి కొనుక్కోవచ్చు అన్న టైంలో మళ్ళీ ఇమీడియట్ గా సడన్ గా రైజ్ అవడం అయితే చూస్తున్నాం. అంటే గత 10 రోజులుగా అయితే బంగారం ధర అయితే ఇలా ఉంది. సో ఈ రోజు అయితే జిఎస్టీ కలుపుకొని చూసుకుంటే 24 క్యారెట్స్ 15,602లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 14,354లో ఉంది. ఇక వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా ఒకసారి చార్ట్ చూద్దాం. ఇక వెండి గురించి మాట్లాడుకుంటే ఏప్రిల్ 2, 2026 1 కేజీ వెండి 2,50,000 నుండి 2,55,400 చిల్లర ఈ మధ్యలో అయితే ఉండడం చూస్తున్నాము. గత 10 రోజులుగా చూసుకుంటే మార్చి 22 నుంచి ఏప్రిల్ 1 వరకు వెండి ఎలా ఉంది చూద్దాము. ఈ రోజు వెండి చూసుకుంటే 2,57,000లో ఉంది కిలో వెండి. అంటే 257 రూపాయల్లో ఉంది ఈరోజు 1 గ్రామ్. మార్చి 22 తారీఖు చూసుకుంటే 239 రూపాయలు ఉంది గ్రాము. అంటే 2,39,000. ఇంకా మార్చి 23 తారీఖును చూసుకుంటే 225 రూపాయలు ఉంది గ్రామ్. అంటే 2,25,000 కిలో. ఇంకా మార్చి 24 తారీఖు చూసుకుంటే 233 రూపాయలు ఉంది. అంటే 2,33,000. ఇంకా మార్చి 25 తారీఖు చూసుకుంటే 251 రూపాయి గ్రామ్ ఉంది. అంటే 2,51,000 ఉంది.
ఇంకా మార్చి 26 తారీఖు చూసుకుంటే 260 రూపాయల్లో రావడం చూస్తున్నాం మళ్ళీ, అంటే 2,60,000 అంటే ఒకరోజు తగ్గుతుంది ఒకరోజు పెరుగుతుంది. మార్చి 27 తారీఖు చూసుకుంటే ఇక్కడ ఫిగర్ మారిపోయింది చూడండి, 243 రూపాయలకు వచ్చేసింది గ్రామ్, అంటే 2,43,000కి రావడం చూస్తున్నాం. ఇంకా మార్చి 28 తారీఖు చూసుకుంటే 246 రూపాయలు గ్రామ్ ఉంది, అంటే 2,46,000 అయితే వచ్చేసింది. ఇంకా 29 తారీఖు చూసుకుంటే 246 రూపాయలు 2,46,000 అయితే ఉంది. అంటే మార్చి 28, 29 తారీఖు చూసుకుంటే 2,46,000లో కిలో వెండి ఉంది. మార్చి 30 తారీఖు చూసుకుంటే 249 రూపాయల గ్రామ్ ఉండడం చూస్తున్నాం, అంటే 2,49,000 ఉంది. ఇంకా 31 తారీఖు చూసుకుంటే 250 రూపాయలు గ్రామ్, అంటే 2,50,000. ఫస్ట్ ఏప్రిల్కి వచ్చేటప్పటికి 2,57,000కి వచ్చేసింది, అంటే 257 రూపాయలు గ్రామ్. ఒకసారి చూడండి, మార్చి 22 తారీఖుని 239, అంటే 2,39,000 ఉంది. ఇక ఏప్రిల్ 1 వచ్చేటప్పటికి మళ్ళీ 2,57,000 అయితే వచ్చేసింది. అంటే 4,25,000 వరకు వెళ్ళినటువంటి వెండి ధర ఒకరోజు తగ్గుతుంది ఒకరోజు పెరుగుతుంది. మళ్ళీ గత 10 రోజులుగా చూసుకుంటే ఈ రోజు వరకు చూస్తే 2,57,000 అయితే రావడం అయితే చూస్తున్నాం. మెల్లగా అంటే స్లోగా గోల్డ్ సిల్వర్ కూడా మళ్ళీ రైజ్ అవడం అయితే కనబడుతుంది. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. డాలర్ వీక్ అయిపోవడము, మళ్ళీ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ వైపు రావడము, సో ఈ మార్పులు అనేవి చోటు చేసుకుంటున్నాయి. సో ఇప్పుడు ధరలు మరి తగ్గుతున్నాయి, వెళ్ళి కొనుక్కుందాం అనే టైంలో మళ్ళీ ఇలా రైజ్ అవుతున్నాయి. మరి ఈ రైజింగ్ అనేది ఇంకా పెరగొచ్చు అని చెప్పేసి బిజినెస్ అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. సో హైదరాబాద్కి సంబంధించి బంగారం వెండి అయితే ఈరోజు చార్ట్ ఇలా ఉంది. థ్యాంక్ యూ.